తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులను పట్టించుకోని వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఉద్యోగుల వేతనం నుంచి నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాలకు 10 నుంచి 15% జమ అయ్యే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వృద్ధ తల్లిదండ్రులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి పిల్లల జీతాల నుంచి వర్కింగ్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళ జీతాల నుంచి 15% తల్లిదండ్రులకు వాళ్ళ ఖాతాలో 10 నుంచి 15% జమ అయ్యే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారిని తెలుసుకున్నాం. చారి, గవర్నమెంట్ ఉద్యోగుల, ప్రైవేట్ ఉద్యోగుల అందరు ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయం ఇది. ఎలాంటి విధి విధానాలతో ముందుకెళ్ళబోతున్నారు? ఏ స్థాయిలో ఈ నిర్ణయం జరిగింది? ఏ సందర్భంలో చేశారు ఈ నిర్ణయం? కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో వెల్ఫేర్ శాఖకు సంబంధించినటువంటి సమీక్ష సందర్భంగా వృద్ధుల సంక్షేమానికి సంబంధించినటువంటి అంశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు అనేటువంటి అంశాలు గడిచిన కొద్ది రోజులుగా తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్లకు కొంత భరోసా ఇవ్వాలి, ఆ భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వమే చేయాలనేటువంటి ఆలోచనగా సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. ఎవరైతే ఉద్యోగులు తమ తల్లిదండ్రులను పట్టించుకోరో అలాంటి వారి పేరెంట్స్ ఖాతాలోకి ప్రభుత్వం వేసేటువంటి జీతంలో 10 నుంచి 15% తల్లిదండ్రుల ఖాతాలోకి జమ చేస్తే ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి అధికారులని ఒక నివేదిక సిద్ధం చేయాలనేటువంటి సూచన కూడా చేశారు. అంటే ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది, తల్లిదండ్రులని పట్టించుకొని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేటువంటి జీతంలో, ప్రభుత్వం వేసే జీతంలో 10 నుంచి 15% నేరుగా తల్లిదండ్రుల ఖాతాలోకి వేయాలనేటువంటి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు తెలుస్తుంది. తల్లిదండ్రులు పట్టించుకోవట్లేరు అనేటువంటి వార్తలు, అలాంటి సంఘటనలు రోజు చూస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ని, ఒక భరోసాని ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వమే చేయాలి. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయండి అని చెప్పేసి అధికారులకు ఒక సూచన చేశారు. దానికి సంబంధించినటువంటి నివేదికను కూడా సిద్ధం చేయాలని చెప్పారు. కాబట్టి అధికారులు ఎలాంటి నివేదిక సిద్ధం చేస్తారు, దాని మీద ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, సమాజంలో వచ్చేటువంటి డిమాండ్ కావచ్చు, అందరి అభిప్రాయాలు ఎలా ఉంటాయనేటువంటి అంశం కూడా ఇది చర్చనీయాంశం కాబోతుంది. కాబట్టి సీఎం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే దిశగానే ఈ ఆలోచన చేస్తున్నట్టు కనపడుతుంది. అంటే ఎట్లా, అంటే అందరికీ జనరలైజ్ చేసి దీన్ని అప్లై చేస్తారా, లేకపోతే పలానా వాళ్ళకనేది ఏమన్నా ఉందా? ఎట్లా విధి విధానాలు ఎట్లా ఉండబోతున్నాయి? ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులని పట్టించుకోని వాళ్ళు ఎవరైతే ఉంటారో, తల్లిదండ్రుల ఆస్తులను తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులు పట్టించుకునేటువంటి వాళ్ళ సంఖ్య చాలా సొసైటీలో పెరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఆ అలాంటి తల్లిదండ్రులకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచన. ఎవరైతే పేరెంట్స్ ని పట్టించుకోవట్లేరు, వారసులు అని అనుకుంటారో అలాంటి ఫిర్యాదులు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, అలాంటి అందరికీ సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వము తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలనుకుంటుంది. దాంట్లో భాగంగానే సీఎం ఇలాంటి ఆలోచన చేస్తున్నారు.